హలో! అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేనైతే ఇప్పుడే 'కింగ్డమ్' మూవీ చూసొచ్చాను. ఖచ్చితంగా ఈ మూవీ విజయ్ దేవరకొండ గారికి కమ్‌బ్యాక్ అనే చెప్పాలి. మెయిన్ ప్లాట్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అండ్ వాళ్ళ బ్రదర్ సత్యదేవ్ గారు చిన్నప్పుడే దూరం అవుతారు. తర్వాత విజయ్ దేవరకొండ గారు పోలీస్ ఆఫీసర్ అవుతారు అండ్ వాళ్ళ బ్రదర్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. అసలు విజయ్ దేవరకొండ గారు వాళ్ళ బ్రదర్‌ని కలుస్తారా లేదా? ఒకవేళ కలిస్తే తర్వాత ఏమవుతది? ఇదంతా మూవీకి మెయిన్ ప్లాట్. అలానే ట్రైలర్‌లో మనం చూసినట్లయితే వీడీ గారు ఒక అండర్ కవర్ ఆపరేషన్‌కి స్పైలా వెళ్తారు కదా! అసలు ఆపరేషన్ ఏంటి? ఎందుకు స్పైలా వెళ్తున్నారు? ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే మీరు. నేనైతే మూవీకెళ్ళే ముందు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే గౌతమ్ తిన్ననూరి గారి మూవీస్ తెలుసు కదా! లైక్ 'మళ్ళీ రావా' గానీ, 'జెర్సీ' గానీ చాలా బావుంటాయి. నేను అంతే ఎక్స్‌పెక్టేషన్‌తో ఎళ్ళాను ఈ మూవీకి కూడా. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంత బాలేకపోయినా బావుంది. 'అర్జున్ రెడ్డి' తర్వాత మళ్ళీ అలాంటి మూవీ పడలేదు విజయ్ దేవరకొండ గారికి ఇప్పటిదాకా. ఆఫ్టర్ 'లైగర్', 'ఫ్యామిలీ మ్యాన్', 'ఖుషి', 'కింగ్డమ్‌తో' మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. మూవీ అయితే బావుంది. నాకు నచ్చింది. అండ్ అనిరుద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బా నచ్చింది. 'అన్న అంటేనే' అండ్ 'హృదయం లోపల' సాంగ్స్ చాలా బావుంటాయి. 'అన్న అంటేనే' సాంగ్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ గానీ అంతా చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ 'హృదయం లోపల' సాంగ్ అనేది లేదు, ఇక్కడ కట్ చేసేశారు. సో యూఎస్‌లో కట్ చేశారా లేకపోతే వాళ్ళే ఓవరాల్‌గా మూవీలోంచి తీసేశారో నాకైతే తెలీదు గానీ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ సాంగ్ లేకపోయేసరికి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావుంటాయి. నాకైతే కొన్ని సీన్స్ బా నచ్చాయి. జైల్‌లో జరిగే ఒక సీన్ సూపర్ ఉండిద్ది అసల. ఫైట్ కానీ కొత్తగా చాలా బా నచ్చింది నాకు. ఓపెనింగ్ చాలా బావుంది మూవీ. అసలు స్టార్టింగ్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోయి బా చూపిచ్చారు ఫస్ట్ హాఫ్ అంతా. కానీ సెకండ్ హాఫే కొంచెం డిప్స్ ఉన్నాయనిపించింది. లైక్ కట్టే కొట్టే తెచ్చేలా తీసేశారు. అందరూ బా యాక్ట్ చేశారు. నాకైతే విజయ్ దేవరకొండ గారిది, సత్యదేవ్ గారి యాక్టింగ్ బా నచ్చింది. విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా బా యాక్ట్ చేశారు. మురుగన్ క్యారెక్టర్. హీరోయిన్‌కి పెద్ద రోల్ లేదనిపించింది. కొంచెం ఇంకా ఎక్కువ స్కోప్ ఇచ్చుంటే బావుండేది. చూద్దాం మరి పార్ట్ 2 ఎప్పుడొస్తదో. ఓవరాల్‌గా నాకైతే మూవీ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి.